బీహార్‌కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో రాబోతున్నాయి. దేశ ప్రజలు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు పొలిటిక్ న్యూస్ ద్వారా అందిస్తూనే ఉంటాము. అయితే ఈ ఎన్నికలు మొత్తం దేశ ప్రజల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ కోణంలో ఈ ఎన్నికలను చూస్తే జాతీయ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపే ఎన్నికలుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చే ఇబ్బంది ఏమీ లేకున్నా గానీ, ముఖ్యంగా మద్దతిస్తున్న పార్టీల పరిస్థితి ఏంటి? ఏదైనా ఈక్వేషన్స్ మారతాయా? మద్దతిచ్చే పార్టీలు అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతాయా అనే అంశానికి సంబంధించి బీహార్ అనేది హార్డ్ కోర్ హిందీ బెల్ట్ గనుక ఇక్కడ బీజేపీ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి? ముఖ్యంగా నితీష్ కుమార్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? లేకపోతే మహాగఠబంధన్ నుంచి మొదటిసారిగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారా? ఈ అన్ని అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. కీలక ఫ్యాక్టర్ అవుతాను. ఖచ్చితంగా ఈసారి బీహార్ రాజకీయాలను మారుస్తానన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మరికొన్ని గంటలు అంటే 24 గంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు బీహార్‌కి సంబంధించి 243 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. తొలి ఫలితం దాదాపుగా మధ్యాహ్నం 11 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తిగా బీహార్‌కి సంబంధించిన రాజకీయాలకు సంబంధించినంత వరకు, ఎన్నికలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల పరంగా చూస్తే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించినంత వరకు ఎడ్జ్ ఎవరికుందంటే ఖచ్చితంగా కొంత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే ఎన్‌డీఏ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ సహకారంతో ఏర్పడిన ప్రభుత్వమే మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ మంది వాదన ఏంటంటే చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించినంత వరకు అంచనాలు తారుమారయ్యే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హర్యానాలో గతంలో చూసాము. హర్యానాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే చివరి నిమిషంలో ఎన్నికల ఫలితాలు వచ్చి చూసిన వరకు మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చింది గనక ఆ రకమైన తారుమార్లు ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ అనేది కేవలం ఒక అంచనాను మాత్రమే తెలియజేస్తాయి తప్ప పూర్తిగా రిజల్ట్స్ అలాగే ఉంటాయని భావించడానికి వీల్లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. మహాగఠబంధన్ మాత్రం అంటే తేజస్వి యాదవ్ గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గాని, చిన్న చిన్న పార్టీలు ఎవరైతే మహాగఠబంధన్‌లో భాగస్వాములుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఈసారి ఖచ్చితంగా తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్‌జేడీ కాంగ్రెస్ కోయలిషన్ గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఖచ్చితంగా ఈసారి నితీష్ కుమార్‌కి సంబంధించినంత వరకు గుడ్ బై చెప్తారని చెప్పేసి మహాగఠబంధన్‌కి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా బీహార్ రిజల్ట్స్‌కి సంబంధించి చర్చ జరుగుతుంది. ఒక రకంగా బీజేపీ ఇమేజ్ ఏదైతే ఉందో అది హిందీ స్పీకింగ్ బెల్ట్‌కి సంబంధించినంత వరకు బీహార్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారా లేదా? లేకపోతే బీజేపీకి కొంత దూరం అవుతున్నారా అనే అంశాలకు సంబంధించి చాలా విషయాలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు నితీష్ కుమార్ గెలిచినా, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా అది కేంద్రంలో ఉన్న బీజేపీ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ గవర్నమెంట్ వైపే ఉన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న అంశాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుందన్న ధీమాలో మాత్రం ఎన్డీఏ నేతలు ఉన్నారు. ఎన్డీఏ నేతలు బేసిక్‌గా బాగా కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ప్రధాన కారణం ఒకటి పర్సెంటేజ్ పెరగడం. దాదాపు 67% బీహార్ చరిత్రలో 65% పైగా పోలింగ్ జరగడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు. దాంట్లో మరో కీలకమైన అంశం 70% పైగా మహిళలు ఓట్లు వేయడం. ఈ 2 ఫ్యాక్టర్లకు సంబంధించి 2 వాదనలు వినిపిస్తుంది. ఒకటి పర్సెంటేజ్ పెరగడం అనేది తమకు అనుకూలంగా మారుతుందని చెప్పేసి మహాగఠబంధన్ నేతలు అంటున్నారు. తేజస్వి యాదవ్ గాని, ఇతర పార్టీలకు సంబంధించి ముఖ్యంగా మహాగఠబంధన్‌లో భాగస్వామిగా ఉన్న పార్టీల నేతలు మాత్రం ఈ వాదనను తెరపైకి వస్తున్నారు. ఎక్కడ కూడా యాంటీ ఓట్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉన్నప్పుడే పర్సెంటేజ్ పెరుగుతుంది. ఈసారి బీహార్ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగింది కనుక అది తమకు అనుకూలంగా ఉంటుందనే భావనలో మొత్తానికి మహాగఠబంధన్ నేతలు ఉన్నప్పటికీ ఎన్డీఏ నేతలు మాత్రం అలాంటి ఫ్యాక్టర్ కనిపించట్లేదు. ఎందుకంటే 70%కి పైగా మహిళలు ఓట్లు వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా నితీష్ కుమార్ దాదాపు 10-15 ఏళ్ల పాటు బీహార్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నారంటే మహిళా ఓటర్ల శాతం చాలా కీలకంగా ఉంటుంది. ఈసారి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి అది కూడా ఒక ఫ్యాక్టర్‌గా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఒక 10,000 స్కీమ్ ఒకటి నితీష్ కుమార్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కేవలం 2-3 నెలల క్రితమే ప్రతి ఇంటికి బ్యాక్వర్డ్ అంటే ముఖ్యమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద ఒక 10,000 రూపాయలు ప్రతి మహిళకు అందజేయడము, మహిళా కుటుంబాలకు సంబంధించి అందజేయడం జరిగింది. ఆ ఇంపాక్ట్ వల్లనే 70% పైగా మహిళలు వచ్చి ఓట్లు వేసిందని చెప్పేసి ఎన్డీఏకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ ప్రస్తుతం ఎన్డీఏలో మాత్రం కనిపిస్తుంది. మహాగఠబంధన్‌కి సంబంధించినంత వరకు ఎగ్జిట్ పోల్స్ కొంత నిరుత్సాహం పరిచినా కానీ ఎగ్జిట్ పోల్స్ మేము పెద్దగా పట్టించుకోవట్లేదని నేతలు చెప్తున్నారు. చాలా రకాలైన ఈక్వేషన్స్ ఉన్నాయి. చాలా చోట్ల మొదటిసారిగా ఓట్లు వేసిన పరిస్థితి ఉంది కనుక
తమకే అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్న వాదన వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్‌గా చాలా మందికి సంబంధించి మొదటిసారిగా పోలింగ్‌లో పాల్గొన్న వాళ్ళున్నారు. కొన్ని సీట్లు మొకామా అనే సీటు గురించి మనం మాట్లాడుకున్నాము. అనంత్ సింగ్ ఎవరైతే గ్యాంగ్ లీడర్‌గా చెప్తారో అనంత్ సింగ్ కూడా కాంటెస్ట్ చేస్తున్నారు. జేడీయూకి సంబంధించి సూరజ్ భాను వైఫ్ వీణాదేవి పైన అతను కాంటెస్ట్ చేస్తున్నాడు గనుక అదొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. రేపు ఫలితాల్లో ఆ నియోజకవర్గం ఎటువైపు వెళ్తుందన్నది కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ ఫలితాలను కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఆ ఒక్క నియోజకవర్గం గురించే చర్చ జరుగుతుందంటే అది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఎన్నికలకు కొద్ది రోజులకు ముందే హ్మ్. జేడీయూకి సంబంధించి అభ్యర్థిగా ఉన్న అనంత్ సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మర్డర్ కేసుకు సంబంధించినంత వరకు. సో, ఆ ఇంపాక్ట్ ఆయన ప్రస్తుతం జైల్‌లో ఉండి పోటీ చేశారు. జైల్‌లో ఉండి పోటీ చేసినా ఆయన విజయం సాధించిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి గనుక ఈసారి కూడా ఖచ్చితంగా అనంత్ సింగే గెలుస్తారని చెప్పేసి ఆయన మద్దతుదారులు అంటున్నారు. లేదు అలాంటి పరిస్థితి లేదు. ఆర్‌జేడీకి సంబంధించిన వీణాదేవి ఈసారి విజయం సాధిస్తుందనే అంశం కూడా తెరపైకొస్తుంది. సో, రేపు ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే అది మొకామా అని మనం చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో ఫలితాలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక బీహార్ రాజకీయాల్లో మనం ఇప్పటివరకు ఎన్డీఏ గురించి మాట్లాడుకున్నాం. మహాగఠబంధన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక వ్యక్తి చాలా కీలకంగా ఉంటాను. ఈసారి బీహార్ రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తున్నాను. నా ఇమేజ్‌తో పూర్తిగా బీహార్ ఈక్వేషనే మారుతుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించి జేఎస్‌పీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఆయన ఇంపాక్ట్ దాదాపుగా జీరో అని చెప్పిన నేపథ్యంలో నిజంగా ఆ రకమైన పరిస్థితి ఉందా? కేవలం 3, 4 సీట్లు మాత్రమే ఆయన పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పార్టీ భవిష్యత్తు కూడా తేలే అవకాశం ఉంది. ఒక కామెంట్ చేశారు ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందుకు సంబంధించి. ఈ ఎన్నికల్లో జేడీయూ నితీష్ కుమార్‌కి సంబంధించిన పార్టీకి సంబంధించి 25 సీట్లు దాటి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పారు. సో, ఆ మాటకి ఆయన కట్టుబడి ఉంటాడా? రేపు ఆయన ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఆయన ఫ్యాక్టర్ కూడా రేపు బీహార్ ఎన్నికలకు సంబంధించి కొంత ఆసక్తిగా నెలకొనే అవకాశం ఉంది. మైనార్టీలు అధికంగా ఉండి కొంత కీలకంగా ఉండే సీమాంచల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఎంఐఎం పోటీ చేసింది. ఎంఐఎం దాదాపుగా 15 నియోజకవర్గాల్లో పోటీ చేసినట్టుగా కనిపిస్తుంది. సో, గతంలో 5 సీట్లు అక్కడ విజయం సాధించింది ఎంఐఎం పార్టీ. సో, ఈసారి ఎంఐఎం తిరిగి 5 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందా? లేకపోతే మైనారిటీ ఓట్లకు సంబంధించి ఏదైనా ఈక్వేషన్స్ మారిందా? ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా రేపు క్లారిటీ రాబోతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బీహార్‌కి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఢిల్లీ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. బీజేపీకి సంబంధించిన అంశాలున్నాయి. అదే విధంగా మరొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇది కొంచెం ముందుగా మనం చర్చిస్తున్నామంటే రాజకీయాల్లో ముందుగా కొంత చర్చించాల్సి ఉంటుంది గనుక ఒకవేళ ఎగ్జిట్ పోల్సే నిజమై జేడీయూ, బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకొస్తే నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారంట. ఆ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు కొంత అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఈసారి బీజేపీ తన పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా బరిలోకి దింపాలని ఆలోచిస్తుంది. కానీ పూర్తిగా ఎన్నికల ఫలితాలు రావాలి. ఓట్లు ఎంతవరకు వచ్చాయి? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చిన తర్వాత ఒక్క సీటు గాని జేడీయూ కన్నా ఒక్క సీటు ఎక్కువొచ్చినా గాని రాజకీయంగా కొంత ఈక్వేషన్స్ మారే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. నితీష్ కుమార్‌కి జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇచ్చి ఆయనను అక్కడి నుంచి తప్పించాలన్న ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మనం ముందుగానే చెప్తున్నాం సీట్లు ఎన్నొస్తాయి దానిపైనే ఈ ఈక్వేషన్స్ అన్నీ ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, తొలి ఫలితం రేపు దాదాపు ఉదయం 10-11 గంటల వరకు బీహార్‌కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించినంత వరకు మాత్రం ఆర్‌జేడీ అధినేతగా ఉన్న వ తేజస్వి యాదవ్ మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో గూడా ఇది ఇన్‌ఫ్లుయెన్స్ చేసి చేయించారు ఎగ్జిట్ పోల్స్ తప్ప దీంట్లో ఏమీ లేదు. ఢిల్లీకి సంబంధించిన కొంతమంది పెద్దలు దీన్నంతా చేశారు తప్ప ఖచ్చితంగా ఈసారి తాను ముఖ్యమంత్రిని కాబోతున్నాను. ఖచ్చితంగా ఇక్కడ తమ ఆర్‌జేడీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మహాగఠబంధన్ ఏది ఉందో అక్కడ తమ ప్రభుత్వమే ఏర్పడుతుంది. సో, బీహార్‌కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ తప్పవుతాయి. ఖచ్చితంగా తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి తేజస్వి యాదవ్ అంటున్నారు. चुनाव का मतदान खत्म हो चुका है। 2 चरण में ये चुनाव हुआ। हम सबसे पहले महागठबंधन के सारे नेताओं को, सारे कार्यकर्ताओं को और सभी बिहार की जनता को दिल से धन्यवाद देना चाहते हैं कि इस लोकतंत्र के पर्व में बढ़ चढ़ करके बिहार की जनता ने जिस हिसाब से मतदान किया है, एक ऐतिहासिक जो मतदान किया है, रिकॉर्ड मतदान किया है, इसके लिए सभी हमारे बिहार के लोगों को धन्यवाद हम देना चाहते हैं। और चुनाव खत्म होने के बाद सभी लोगों से जो हम लोगों ने फीडबैक लिया, जो हम लोगों को सूचना मिली,
बेहद पॉजिटिव सूचना हम लोगों को मिली है और पहले इस तरह का फीडबैक नहीं आता था जो फीडबैक इस बार आया है। आप कह सकते हैं कि 95 का जो चुनाव का जो फीडबैक था उससे भी बेहतर फीडबैक हम लोगों को इस बार जो है मिला है। सभी लोगों ने भारी मतदान करके इस सरकार के खिलाफ वोट किया है और इस बार बदलाव जो है होने जा रहा है। कहीं इफ एंड बट की भी गुंजाइश नहीं रह गई है। हम सब लोग जो कार्यकर्ता जिन्होंने दिन रात पार्टी के लिए मेहनत की उनको भी दिल से धन्यवाद देते हैं। हमने पहले भी कहा था कि 14 तारीख को रिजल्ट होगा और 18 तारीख को ओथ सेरेमनी होगा। ये निश्चित तौर पे होने जा रहा है। जो फीडबैक हम लोगों को मिल रहे हैं, भाजपा और एनडीए के पसीने छूट रहे हैं। लोग बेचैन हैं, बौखलाहट में हैं। जिस हिसाब से मतदान हुआ, कल वोटिंग में लोग बड़े कतार में लोग खड़े थे। 6 बजे 7 बजे तक लोग खड़े थे। लोग खड़े रहे वोटिंग में और एग्जिट पोल आता है, यानी मतदान अभी खत्म नहीं हुआ कि एग्जिट पोल आता है। देखिए, हम ना सर्वे में खुशफहमी में रहते हैं ना गलत फहमी में रहते हैं। ये सर्वे जो है केवल मनोवैज्ञानिक तौर पे साइकोलॉजिकल, जितने अधिकारी चुनाव में लगे हुए हैं उनके दबाव में जो है ये सर्वेस लाए गए हैं। पहले भी आप लोग दिखाते थे कि मुख्यमंत्री का चेहरा पसंद किसे करती है बिहार की जनता, तो 16, 17, 18% से ऊपर नीतीश जी नहीं उठ पाए। और वहां तो इस बार एनडीए में घोषणा भी नहीं हुई कि आधिकारिक रूप से सीएम का चेहरा कौन होगा। अगर आप देखें तो ये वही गोदी मीडिया है जिन लोगों ने सर्वे दिखाया जो पाकिस्तान में इस्लामाबाद, लाहौर, कराची को कब्जा दिए थे। ये उन्हीं का सर्वे है। और एसआईआर के दिनों घुसपैठियों को घुसा दिया था बिहार में। ये वही गोदी मीडिया जो है एक प्रोपेगेंडा मोदी जी की एजेंसी द्वारा ये अधिकारियों पे दबाव को लेकर के कि काउंटिंग के दिन एक मानसिक तौर पे लोगों का दबाव बना रहे, इसलिए ये पूरा जो है सर्वे जो है कराया गया है। अब आप बात कीजिए तो आप देखिएगा, अगर इनसे सैंपल साइज अगर पूछा जाए, किसी भी जो सर्वे जो दिखा रहे हैं कि भाई सैंपल साइज क्या है इनका, अब तक चुप, कोई सैंपल साइज के बारे में नहीं बता रहा। आप देखिएगा, सैंपल हो या सर्वे हो, इसका मानक क्या है ये भी जो है नहीं बताया जा रहा। ये जो पीएमओ से जो तय होकर के आता है, जो अमित शाह जी अपने कलम से लिख करके देते हैं फलना चैनल को, फलना चैनल को, फलना चैनल को, वही बेचारे मीडिया वाले जो है बयान अपना कहते हैं, बोलते हैं। अब 2020 की अगर तुलना की जाए इस बार, तो 72 लाख लोगों ने ज्यादा मतदान किया है। 72 लाख मतलब इट्स अ ह्यूज नंबर, बड़ा ये आंकड़ा है। अगर 72 लाख को अगर हम 243 विधानसभा में बांटे तो 29,500 के आसपास
हर विधानसभा में वोट जो है वो पड़े हैं। यानी ये वोट कोई नीतीश जी को बचाने के लिए नहीं पड़े भैया, ये सरकार को बदलने के लिए, वोट फॉर चेंज के लिए वोट पड़े हैं। वोट फॉर चेंज के लिए 72 लाख वोट पड़े हैं पूरे बिहार में। सरकार बदलने जा रही है और ये कोई 72 लाख लोगों ने नीतीश जी को बचाने के लिए चुनाव में मतदान नहीं किया, बल्कि बदलाव के लिए जो है, परिवर्तन के लिए जो है 72 लाख लोगों ने वोट फॉर चेंज जो है किया है। आप देखिएगा इन्हीं एजेंसी जो है 16-17% लोग जो है मुख्यमंत्री नीतीश कुमार जी को देखना चाहते थे और 8 महीने में यही अप्रूवल रेटिंग रहा। तो आप साफ तौर पे ये कॉन्ट्रडिक्शन जो है आप सब सर्वे में आप देख सकते हैं। देखिए, प्रशासन के लोगों पर जो दबाव डालने की जो रणनीति है वो हम आप बिहार के लोग सब जानते हैं। हकीकत बिहार के लोग, बिहार की जनता सब समझती है। और इस बार देखिएगा, अभी सर्वे चलाया गया और पूरा प्रयास किया जाएगा कि काउंटिंग को स्लो किया जाए। पूरी प्रक्रिया काउंटिंग की स्लो ये लोग करवाएंगे। दहशत जो है जिला हेडक्वार्टर्स में पैदा करेंगे। जहां बॉम्ब ब्लास्ट होगा वहां कोई कार्रवाई नहीं करेंगे, जहां घटनाएं होंगी वहां कोई कार्रवाई नहीं करेंगे। लेकिन लोकतंत्र की हत्या के लिए ये लोग मिलिट्री से फ्लैग मार्च बिहार के पूरे जिले में करवाएंगे, ताकि एक दहशत जो है लोगों के बीच जो है पैदा हो सके। आप देखिएगा, पिछले बार भी लोगों ने 2020 में बदलाव के लिए जो है, परिवर्तन के लिए वोट दिया था। वो तो बेईमानी हुई, मात्र 12,000 का अंतर रहा। इस बार तो क्लीन स्वीप हम लोग हो रहे हैं। महागठबंधन भारी मैसिव विक्ट्री जो है महागठबंधन की इस बार होने जा रही है। ये काउंटिंग को, प्रोसेस को स्लो कराएं या जिला हेडक्वार्टर में ये लोग फ्लैग मार्च कराएं, लेकिन हमारे लोग अब डरेंगे नहीं, वोट चोरी रोकेंगे और लोकतंत्र की रक्षा करेंगे, चाहे जो कुर्बानी देना पड़ेगा। इस बार काउंटिंग में बेईमानी नहीं होने दिया जाएगा। क्या ही बोलो यार, बस 14 का वेट है, देखते हैं क्या होता है। मैं एग्जिट पोल में बिलीव नहीं करती हूँ, तो आई डोंट नो, लोगों ने अपना वोट डाल दिया, अब देखते हैं क्या होता है। अच्छी बात है, अवेयरनेस बढ़ी है महिलाओं में, आई थिंक जनता में इन जनरल, एवरीबॉडी। सो आई एम glad that people are getting more and more aware that voting is such an important right, and everybody has gotten out and voted, so it's a great feeling. Listen, no political questions for today. Thank you so much.